వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అధ్యాయం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థపై మార్క్సిస్టు అవలోకనం 4వ భాగం. పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత దశ సామ్రాజ్యవాద వికృత రూపం ఎలా ఉంటుందో ట్రంప్ నాయకత్వాన అమెరికా ఇటీవల కాలంలో చేస్తున్న దాడులు, ఆక్రమణలు, విధ్వంసాలు రుజువు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ను ప్రోత్సహించి పాలస్తీనా పై గత కొన్నేళ్లుగా చేస్తున్న దాడులతో జరుగుతున్న మానవ హననం ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో అనేక దేశాల్ని భయపెడుతున్న తీరు మనలాంటి అనేక దేశాలతో బలవంతానో, ప్రలోభపెట్టో, మభ్యపెట్టో ఒప్పందాలు చేసుకుంటున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. వెనిజులా దేశ అధ్యక్షుడిని వారి అధ్యక్ష భవనంలోకి చొరబడి కిడ్నాప్ చేసి జైల్లో నిర్బంధించిన దురాగతాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. చివరికి ఇరాన్ దేశ అత్యున్నత నాయకుడు ఐతొల్లా ఖొమైనీని అంతమొందించటమే కాక తాను ప్రకటించిన వారే దేశ నాయకుడిగా ఉండాలని హుకుం జారీ చేస్తున్నాడు. దీనంతటికి మూలాధారం పెట్టుబడిదారీ విధానం. ఈ విధానంపై మార్క్సిస్టు విశ్లేషణ తెలుసుకుందాం. ప్రస్తుత అంశం 3వ భాగంలోని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో 5వ అధ్యాయం అదనపు విలువ, కార్మికుని దోపిడీ అనగా ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ లేబర్స్ సర్ప్లస్ వాల్యూ యొక్క విశ్లేషణ కొనసాగింపు. తదుపరి ఉప విభాగం అదనపు విలువను ఉత్పత్తి చేసే ప్రక్రియ. పెట్టుబడిదారుడు అవసరమైన ఉత్పత్తి సాధనాలు కొనుగోలు చేస్తాడు. వాటితో పనిచేసి ఉద్దేశించబడిన సరుకులు ఉత్పత్తి చేయడానికి కార్మికుని నియమిస్తాడు. తన ఉత్పత్తి సాధనాలను, కార్మికులను ఫ్యాక్టరీలో నియమించడం ద్వారా ఉత్పత్తి సాధనాలను వినియోగించి కార్మికుడు సరుకులను ఉత్పత్తి చేసేలా పెట్టుబడిదారుడు చేస్తాడు. తర్వాత తుది ఉత్పత్తులను వాటి విలువను రాబట్టుకునేందుకు మార్కెట్కు తీసుకెళతాడు. అలా అమ్మకం ద్వారా వచ్చిన డబ్బు పెట్టుబడిదారుడు తొలుత వెచ్చించిన డబ్బు కన్నా ఎక్కువ ఉంటుంది. అలా వచ్చినదాన్నే అదనపు విలువ అంటారు. అదనపు విలువ చలామణీలో ఆవిర్భవించజాలదు అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. అది ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి చేయబడుతుంది. కాని ఉత్పత్తి ప్రక్రియలో అదనపు విలువ ఎక్కడ నుండి ఆవిర్భవిస్తుంది? అది ఉత్పత్తి సాధనాల నుండి వస్తుందా, శ్రామికుని వద్ద నుండి వస్తుందా? ఉత్పత్తిలో వివిధ ఉత్పత్తి కారకాల పాత్రను పరిశీలిస్తే అదనపు విలువ ఎక్కడ నుండి వస్తుందో మనం తేలిగ్గానే గుర్తించవచ్చు. శ్రమ ప్రక్రియలో విలువ సృష్టించడానికి వేర్వేరు అంశాలు వేర్వేరు పాత్రలను నిర్వహిస్తాయి. ఉత్పత్తి సాధనాల విలువ, శ్రమశక్తి విలువ నూతన ఉత్పత్తిలో భాగంగా ఉంటాయి. ఉత్పత్తి సాధనాల విలువ నూతన ఉత్పత్తికి కలపబడుతుంది. ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించబడిన ఉత్పత్తి సాధనాల విలువ భద్రపరచబడుతుంది. వాటి విలువ కొత్తగా నూతన ఉత్పత్తిలోని భాగాలుగా ఉంటుంది. ఆ విధంగా ఉత్పత్తి సాధనాల విలువ నూతన ఉత్పత్తికి బదలాయించబడటం ద్వారా భద్రపరచబడుతుంది. ఈ బదలాయింపు ఉత్పత్తి సాధనాలు నూతన ఉత్పత్తిగా మారడం ద్వారా జరుగుతుంది. అది శ్రమ ద్వారా జరుగుతుంది. స్థిర పెట్టుబడి బదలాయించబడి, భద్రపరచబడి తిరిగి కనిపిస్తుంది. అది కొత్తగా విలువను జత చేయదు. పాత విలువల శుద్ధి మాత్రమే జరుగుతుంది. అందుచేత ఉత్పత్తి సాధనాలు అదనపు విలువ సృష్టిలో సంపూర్ణ లేదా పాక్షిక భాగస్వాములనే పెట్టుబడిదారుల వాదన బూటకమని తేలుతుంది. పెట్టుబడిలో ఉత్పత్తి సాధనాల చేత, ముడి సరుకుల చేత, అనుబంధ పదార్థాల చేత, శ్రమ పరికరాల చేత ప్రాతినిధ్యం వహించబడే ఆ భాగం ఉత్పత్తి ప్రక్రియ సమయంలో విలువలో ఎలాంటి పరిమాణాత్మక మార్పు చెందదు. అందుచేత ఈ భాగాన్ని నేను పెట్టుబడిలో నిశ్చల భాగం లేదా సూటిగా స్థిర పెట్టుబడి అని పిలిచాను అని మార్క్స్ ఉద్ఘాటించాడు. శ్రమశక్తి విలువ పొందుపరచబడి ఉంటుంది. శ్రమ ద్వారా అదనపు విలువ కూడా జత అవుతుంది. అందుచేత అదనపు విలువకు మూలం శ్రమ శక్తి. సగం రోజు శ్రమ మాత్రమే కార్మికుడు 24 గంటలు బ్రతకడానికి సరిపోతుందన్నది వాస్తవమే అయినప్పటికీ, కార్మికుడు పూర్తి రోజు పనిచేయకుండా ఉంచబడడు. ఒక రోజు శ్రమశక్తి ఖరీదుకు, ఆ రోజులో వినియోగించబడిన మొత్తం శ్రమశక్తి ఖర్చుకు మధ్య వ్యత్యాసమే అదనపు విలువ లేదా అదనపు శ్రమ. అదనపు విలువ అంటే ఏమీ లేదు. పెట్టుబడిదారుడు కార్మికునికి చెల్లించిన దానిని భర్తీ చేయడానికి సరిపడినంత విలువ కన్నా ఎక్కువగా శ్రమను కొనసాగించడమే. పెట్టుబడిదారీ విధానంలో అదనపు శ్రమను రాబట్టే రూపం అదనపు విలువ. శ్రమశక్తి అనే సరుకు దాని విలువ కన్నా ఎక్కువ విలువను ఉత్పత్తి చేసే లక్షణాన్ని కలిగి ఉంటుంది. శ్రామికుడు తాను శ్రమ చేస్తున్న దానికి, ఆ శ్రమకు ఎలాంటి లక్షణం ఉన్నప్పటికీ, ఆ శ్రమ వినియోగం ఎలాంటిదైనప్పటికీ అదనపు శ్రమను జత చేస్తాడు. పైన మనం చూసినట్లు, శ్రమ ప్రక్రియ శ్రమ శక్తి విలువను భర్తీ చేయడానికి అవసరమైన విలువను ఉత్పత్తిలో ఇంచడానికన్నా అధికంగా కొనసాగుతుందని అర్థమవుతుంది. మొదటి ప్రక్రియ పూర్తి కావడానికి 6 గంటలు పనిచేస్తే సరిపోయినా, శ్రమ ప్రక్రియ 12 గంటల పాటు కొనసాగుతుంది. అందుచేత
శ్రమశక్తి ద్వారా చేసే శ్రమ తన స్వంత విలువను పునరుత్పత్తి చేయడానికన్నా అధిక విలువను ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి విలువకు, అది తయారు కావడానికి అవసరమైన అంశాల విలువకు, మరొక చెప్పాలంటే ఉత్పత్తి సాధనాలు, శ్రమశక్తి విలువకు తుది ఉత్పత్తి విలువకు మధ్య వ్యత్యాసమే అదనపు విలువ. పెట్టుబడిలో శ్రమశక్తి ప్రాతినిధ్యం వహించే భాగం ఉత్పత్తి ప్రక్రియలో తన విలువను మార్చుకుంటుంది. అది తన స్వంత విలువకు సమానమైన విలువను పునరుత్పత్తి చేస్తుంది, దానికన్నా అధిక విలువను, అదనపు విలువను పునరుత్పత్తి చేస్తుంది. ఈ భాగం నిరంతరం నిశ్చల పరిమాణం నుండి చలన పరిమాణంగా మారుతూ ఉంటుంది. అందుచేతనే పెట్టుబడిలో ఈ భాగాన్ని పెట్టుబడిలో చలన భాగం, లేదా సూటిగా అస్థిర పెట్టుబడి అని మార్క్స్ సూత్రీకరణ చేశాడు. మార్క్సిస్టు అర్థశాస్త్రానికి భిన్నంగా, బూర్జువా అర్థశాస్త్రం ఉత్పాదక పెట్టుబడిని నిశ్చల పెట్టుబడి, చలన పెట్టుబడి అని విభజిస్తుంది. ముడి సరుకులు, అనుబంధ పదార్థాలతో పాటు శ్రమశక్తిని కూడా నిశ్చల పెట్టుబడిలో కలపడం మూలంగా ఈ పద్ధతి అదనపు విలువ మూలాలను కప్పిపెట్టడానికి పనికివస్తుంది. తదుపరి ఉపవిభాగం పని దినం. అదనపు విలువ ఉత్పత్తి దృక్పథం నుండి పని దినాన్ని రెండు భాగాలుగా విడదీయవచ్చు. శ్రమశక్తి విలువ పునరుత్పత్తి అయ్యే భాగం, అవసర, పని సమయం. ఈ సమయంలో వెచ్చించబడిన శ్రమ, అవసర, శ్రమ. దీన్ని ఎందుకు అవసరం అని అంటున్నామంటే, వేతనాల విలువను ఈ సమయంలో పొందడం జరుగుతుంది. శ్రామికుని నిరంతర ఉనికి దానిపై ఆధారపడి ఉంటుంది. రెండవ భాగం శ్రమ సమయంలో తన శ్రమశక్తిని వెచ్చించడం కొనసాగిస్తూనే ఉండాలి, అయితే ఈ సమయంలో కార్మికుడు తనకోసం విలువను ఉత్పత్తి చేయడు. పెట్టుబడిదారుని కోసం విలువను సృష్టిస్తాడు. పని దినంలో ఈ భాగం అదనపు పని సమయం. అదనపు పని సమయంలో ఉత్పత్తి చేసే విలువను పెట్టుబడిదారుడు తన ఖాతాలో కలుపుకుంటాడు. పెట్టుబడిదారీ విధానంలో అదనపు పని సమయం అదనపు విలువ రూపాన్ని సంతరించుకుంటుంది. సమాజపు విభిన్న స్వరూపాల మధ్య వ్యత్యాసం కేవలం అదనపు విలువను స్వంతం చేసుకునే పద్ధతిలోనే ఉంటుంది. ఉదాహరణకు, బానిస శ్రమలోను, పెట్టుబడిదారీ శ్రమ పద్ధతిలోను తేడా వాస్తవ ఉత్పత్తిదారుని వద్ద నుండి, అంటే శ్రామికుని వద్ద నుండి అదనపు విలువను గుంజుకోవడంలో మాత్రమే ఉంటుంది. తదుపరి ఉపవిభాగం అదనపు విలువ రేటు. అదనపు శ్రమకు, అవసర శ్రమకు మధ్య నిష్పత్తినే అదనపు విలువ రేటు, లేదా దోపిడీ రేటు అని అంటారు. పెట్టుబడిదారుడు, కార్మికుని ఎంత తీవ్రంగా దోచుకుంటున్నాడన్న విషయాన్ని అదనపు విలువ రేటు సూచిస్తుంది. శ్రమశక్తి నుండి మరింత అదనపు విలువను రాబట్టడానికి పెట్టుబడిదారుడు నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. శ్రమశక్తి దోపిడీని పెంచడానికి రెండు మౌలికమైన అవకాశాలుంటాయి. 1. శ్రమ కాలాన్ని పొడిగించడం, పరమ అదనపు విలువను ఉత్పత్తి చేయడం. 2. శ్రమ ఉత్పాదకతను పెంచడం ద్వారా శ్రమశక్తి విలువను తగ్గించడం, అనగా సాపేక్ష అదనపు విలువను ఉత్పత్తి చేయడం. తదుపరి ఉపవిభాగం పరమ అదనపు విలువ. పని దినాన్ని పొడిగించడం మూలంగా కాని, శ్రమ తీవ్రతను పెంచడం ద్వారా కాని ఏర్పడే అదనపు విలువను పరమ అదనపు విలువ అని అంటారు. పెట్టుబడిదారుడు ఎప్పుడూ కూడా పనిదినాన్ని పొడిగించి అదనపు విలువ మొత్తాన్ని పెంచుకోవాలని చూస్తాడు. అదనపు విలువ కోసం అతని స్వార్థం సంతృప్తి పరచలేనిది. ఆ స్వార్థం పనిదినాన్ని సాధ్యమైనంత పొడిగించాలని ప్రేరేపిస్తుంది. పనిదినాన్ని పొడిగించడం ద్వారా పెట్టుబడిదారుడు అదనపు విలువకు మూలమైన అదనపు విలువ వాటాని పెంచుతాడు. దీనికోసం పనిదినాన్ని పొడిగించడం ఒక్కటే కాకుండా షిఫ్ట్ పద్ధతి, రిలే పద్ధతి, ఓవర్ టైం, పీస్ రేట్ పద్ధతి, ఇన్సెంటివ్ల చెల్లింపు లాంటి ఇతర పద్ధతులను ఆశ్రయిస్తాడు. విరామం లేకుండా నిరంతరాయంగా పని చేయిస్తాడు. విరామ సమయాన్ని లేదా విశ్రాంతి, రిఫ్రెష్మెంట్ సమయాన్ని తగ్గిస్తాడు. దీనికోసం కన్వేయర్ బెల్ట్ పద్ధతి ప్రవేశపెడతాడు. తద్వారా పనిలో ఎటువంటి అంతరాయాలు ఉండవు, వేగం పెరుగుతుంది, పని తీవ్రతను పర్యవేక్షించడం సులువవుతుంది. నిరంతర పర్యవేక్షణ, పెనాల్టీలు, బహుమతులు, ఓవర్ టైం పనిని పొడిగిస్తాయి, తీవ్రతను పెంచుతాయి. కార్మికుని భోజన సమయాన్ని, ఖాళీ సమయాన్ని పెట్టుబడి ఆక్రమిస్తుంది, దొంగిలిస్తుంది, కొంచెంగా కాజేస్తుంది. కార్మికుని జీవిత కాలాన్ని పెంచడానికి పెట్టుబడి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోదు. పెట్టుబడికి కావలసింది తన లాభాన్ని పెంచుకోవడం ఒక్కటే. అందుచేతనే సమయం ఎంతో విలువైనది, ప్రతి సెకండ్ లెక్కలోకి వస్తుంది లాంటి సూక్తులు వినవస్తుంటాయి. ఈ సూక్తులన్నీ కార్మిక వర్గం కోసమే. గోల్ఫ్ ఆడే, క్లబ్బుల్లో కాలక్షేపం చేసే సంపన్నులకు ఇవి వర్తించవు. పెట్టుబడిదారుడు వేతన శ్రమను మొత్తం కుటుంబానికి, పిల్లలకు, భార్యకు, భర్తకు విస్తరింపచేస్తాడు. ఇది లేబర్ మార్కెట్లో ఒత్తిడి మూలంగా సాధ్యమవుతుంది. వేతన విలువను పెంచకుండానే, లేదా నామమాత్రం పెంచడం ద్వారా మరింత శ్రమ లభిస్తుంది. కాని
పెట్టుబడిదారుడు పని దినాన్ని నిరవధికంగా పెంచలేడు, దానికి కొన్ని ప్రకృతి నియమాలు అడ్డు వస్తాయి. మనిషన్నవాడెవడు రోజుకు 24 గంటలు, వారంలో 7 రోజులు పనిచేయ జాలడు. అయినప్పటికీ పనిదినానికి పరిమితులు తగ్గుతూ, హెచ్చుతూ ఉంటాయి. పని దినం పొడవు స్థిరీకరించబడనిది, అది మారుతూ ఉంటుంది. అది కొన్ని పరిమితుల లోపల మారుతూ ఉంటుంది. పనిదినంలో ఒక భాగం ఖచ్చితంగా దాన్ని నియంత్రిస్తుంది. అది కార్మికుడు తన శ్రమశక్తిని పునరుత్పత్తి చేసుకునేందుకు అవసరమైన సమయం. కాని దాని మొత్తం అదనపు విలువ సమయం, పని దినం నిడివి ద్వారా అదుపు చేయబడుతుంది. పెట్టుబడిదారుడు ఎల్లప్పుడూ పని దినాన్ని సాధ్యమైనంత ఎక్కువకు పొడిగించి తన అదనపు విలువను పెంచుకోవాలని ప్రయత్నిస్తాడు. కార్మికులు ఎప్పుడూ దాన్ని పరిమితం చేయాలని చూస్తారు. మార్క్స్ ఇలా చెబుతాడు: సాధారణ పనిదినం ఏర్పాటు సుదీర్ఘ అంతర్యుద్ధ ఫలితం. అది చాలావరకు కార్మికునికి, పెట్టుబడిదారునికి మధ్య ప్రచ్ఛన్నంగా జరుగుతుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి చరిత్రలో పని దినం నిర్ణయం, మొత్తం సమిష్టిగా పెట్టుబడికి అంటే పెట్టుబడిదారీ వర్గానికి, సమిష్టి కార్మికులకు అంటే కార్మిక వర్గానికి మధ్య పోరాట ఫలితంగా జరుగుతుంది. తదుపరి ఉపవిభాగం సాపేక్ష అదనపు విలువ. అవసర సమయాన్ని తగ్గించడం ద్వారా పెరిగే అదనపు విలువను సాపేక్ష అదనపు విలువ అని అంటారు. శ్రమ ఉత్పాదకతను పెంచడం, ఒక సరుకులోని అదనపు విలువను పెంచుతుంది, అదే సమయంలో ఆ సరుకును చౌక చేస్తుంది. అలాగే శ్రమశక్తిని కూడా చౌక చేస్తుంది. జీవనావసరాలు కూడా చౌక కావడంతో అవసర శ్రమ కాలం తగ్గిపోతుంది, అదనపు కాలం పెరిగి అదనపు విలువ అధికమవుతుంది. శ్రమ ఉత్పాదకతను పెంచడంలో పెట్టుబడిదారుని ఏకైక లక్ష్యం అవసర కాలాన్ని తగ్గించి, అదనపు సమయాన్ని పెంచుకొని సాపేక్ష అదనపు విలువ రేటును అధికం చేయడం. మరింత ఉత్పాదకత కోసం పెట్టుబడిదారీ శ్రమ నిర్వహణ, ఉత్పత్తి ప్రక్రియలో వినియోగించే సాధనాలు నిరంతరం విప్లవీకరించబడుతుంటాయి. సహకారాన్ని వినియోగించుకోవడం, క్షుణ్ణమైన పని విభజనను ప్రవేశపెట్టడం, యంత్రాలను ప్రవేశపెట్టడం ఉత్పాదకతను పెంచడం కోసం, అదనపు విలువను పెంచడం కోసం పెట్టుబడిదారుడు అనుసరించే ప్రధాన మార్గాలు. తదుపరి ఉపవిభాగం సహకారం. సరళ సహకార ప్రయోజనాన్ని పెట్టుబడి వినియోగించుకుంటుంది. ఉత్పత్తిలో పాల్గొనే అనేకమంది కార్మికులను ఒక చోటకు చేర్చి పెట్టుబడి పర్యవేక్షణలో పనిచేయించడమే సహకారం. సహకారం అందించే అన్ని ప్రయోజనాలను పెట్టుబడిదారుడు తీసేసుకుంటాడు. పెంపొందిన ఉత్పాదక శక్తి అంతా పెట్టుబడి సృష్టించినదిగా మనకు కనిపిస్తుంది. ఇది ఒక భ్రమ, ఒక రకమైన భ్రాంతి. వాస్తవంలో అదంతా కార్మికుల సమిష్టి శ్రమ ఫలితంగా వచ్చినది. తదుపరి ఉపవిభాగం క్షుణ్ణమైన పని విభజన. పెట్టుబడిదారుని వద్ద పనిచేసే వారిలో క్షుణ్ణమైన పని విభజనను ప్రవేశపెట్టడం, పెట్టుబడిదారీ శ్రమ ప్రక్రియలో ఒక ముఖ్యమైన అంశం. క్షుణ్ణమైన పని విభజనలో వ్యక్తిగత పని, సమిష్టి పనికి లోబడుతుంది. క్షుణ్ణమైన పని విభజనతో మిళితం చేసిన సమిష్టి కార్మికుడు, పెట్టుబడిదారీ అభివృద్ధి తొలిదశలో యంత్రం లాంటివాడు. అలాంటి యంత్రం లాంటి కార్మికునితో శ్రమ సాధనాలను మార్పు చేయడం మొదలైంది. ఒక నిర్దిష్ట పని కేటాయించబడిన కార్మికుడు వినియోగించే ప్రత్యేక సాధనాలు, పలు శాస్త్ర ఆవిష్కరణలకు దారితీసిన మెకానిక్స్ అభివృద్ధికి ప్రోత్సాహకంగా పనిచేశాయి. ఈ ఆవిష్కరణలు ఉత్పత్తిలోనూ, ఆర్థిక కార్యకలాపాలలోనూ పలు యంత్రాలను ప్రవేశపెట్టాయి. తదుపరి ఉపవిభాగం యంత్రం. శ్రమ ప్రక్రియలో ఆధునిక యంత్రాల ప్రవేశంతో శ్రమ ఉత్పాదకత ఒక పెను మార్పు చూసింది. పరికరం అనేది ఒకే యంత్రం, దాని చోదక శక్తి మానవుడు. కాని యంత్రం అనేది ఒక సంక్లిష్టమైన పరికరం, దాని చోదక శక్తి మానవుడు కాదు, జంతువు కాని, గాలి కాని, నీరు కాని, ఆవిరి కాని, విద్యుత్తు కాని అయి ఉంటుంది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొలది, యంత్రాల చేత తయారు చేయబడుతున్నాయి. యానిమేషన్, సమాచార, కమ్యూనికేషన్లు, డిజిటల్ టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు ఉత్పత్తి సామర్థ్యాన్ని అతివేగంగా పెంచేశాయి. ఈ దశలోనే అసలు శ్రమ లేకుండానే ఉత్పత్తి సాధ్యమనే ఊహలు కూడా మొదలయ్యాయి. కాని యంత్రాలనేవి స్ఫటికాల్లాంటివని, గత శ్రమ లేదా మృత శ్రమ నిలయాలని మర్చిపోకూడదు. యంత్రాలను డిజైన్ చేసిన శాస్త్రపరిజ్ఞానం సైతం సుదీర్ఘ కాలం పోగుపడిన మేధో శ్రమ ఫలితమే. కాని మన ఊహలను ఎంతగా పొడిగించినా మానవ శ్రమ ఏమాత్రం లేని ఉత్పత్తి ప్రక్రియను ఊహించజాలం. సమిష్టి శ్రమ ఫలితాలను, యంత్రాలను అదుపు చేసే శాస్త్ర నియమాలను, భౌతిక శక్తులను పెట్టుబడిదారుడు ఉచితంగా కైవసం చేసుకుంటాడు. యంత్రాలు కొత్తగా విలువను సృష్టించవు, వాటి విలువ కొద్దిగా ఉత్పత్తికి జతవవుతుంది. ఒక యంత్రపు ఉత్పాదకతను అది భర్తీ చేసే శ్రమ మొత్తం చేత కొలవబడుతుంది. యంత్రంలో ఇమిడి ఉన్న శ్రమ అది భర్తీ చేసే శ్రమకన్నా తక్కువగా ఉంటుంది.
లేనట్లయితే పెట్టుబడిదారుడు యంత్రాలను వినియోగించడు. యంత్రాలు పురుషులను ఉత్పత్తి ప్రక్రియ నుండి తొలగిస్తాయి. స్త్రీలు, పిల్లలు శ్రమ బలగంలోకి లాగబడతారు. యంత్రాల మూలంగా పనిదినం పొడిగించబడుతుంది. శ్రమను తగ్గించే పరిజ్ఞానం వల్ల ఒనగూడిన విడ్డూరమైన ఫలితం ఇది. యంత్రాలు నైతికంగా కాలం చెల్లిపోకపోవడానికి ముందే సాధ్యమైనంత తొందరగా ఆ యంత్రాలలో ఇమిడియున్న విలువను రాబట్టడానికి, యంత్రాలను ఎంత నిరంతరాయంగా పనిచేయించగలిగితే అంత చేయించడానికి పెట్టుబడిదారుడు నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. పనిదినం పొడవుపై చట్టరీత్యా పరిమితి ఉన్నప్పుడు ఆ సమయంలోనే ఒక కార్మికుని చేత అనేక యంత్రాలచే పనిచేయించే బాధ్యత పెట్టుబడిదారుడు అప్పగిస్తాడు. పని తీవ్రతను పెంచడం పనిదినాన్ని పొడిగించడంతో సమానం. ఇక్కడ పరమ అదనపు విలువను రాబట్టడం, సాపేక్ష అదనపు విలువను రాబట్టడం ఏక సమయంలో జరుగుతాయి. యంత్రం ఒక్కదాన్నే పరిశీలించినప్పుడు అది పనిగంటలను తగ్గిస్తుంది, శ్రమను తేలికపరుస్తుంది, ప్రకృతిపై అదుపును అధికం చేస్తుంది, ఉత్పత్తిదారుని సంపదను పెంచుతుంది. కాని పెట్టుబడిదారీ విధానంలో అది పనిదినాన్ని పొడిగిస్తుంది, శ్రమ తీవ్రతను పెంచుతుంది, ప్రకృతికి మానవులను బానిసలను చేస్తుంది, ఉత్పత్తిదారుని నిర్భాగ్యులను చేస్తుంది. తదుపరి ఉపవిభాగం కర్మాగారం, ఫ్యాక్టరీ. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం పెరిగే కొలది, ఉత్పత్తి నిర్వహణకు ఫ్యాక్టరీ పద్ధతి ప్రధాన రూపంగా ఉంటుంది. ఫ్యాక్టరీ అనేది యంత్రాలను నిర్వహించే వ్యవస్థ. ఈ నిర్వహణ పద్ధతి పెట్టుబడిని మోహరించడంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తెస్తుంది. శ్రమకు ఉత్పత్తి సాధనాలకు మధ్య సంబంధంలో అంతే ముఖ్యమైన మార్పులు తెస్తుంది. అదే విధంగా వేర్వేరు పెట్టుబడులతో, పెట్టుబడిలోని వివిధ విభాగాల సంబంధంలో కూడా మార్పులు తెస్తుంది. కార్మికులు యంత్రాలకు జతచేయబడినవారిగా మారతారు. వాటిని అదుపు చేయడానికి బదులు, యంత్రాల గమనాన్ని అనుసరించే వారిగా తయారవుతారు. కార్మికులు నిర్జీవమైన యంత్రాలకు అనుబంధాలుగా తయారవుతారు. యంత్రాల స్థాపనలో జరిగే ప్రతి మార్పు కార్మికునికి, పెట్టుబడిదారునికి మధ్య వైరుధ్యాన్ని బహిరంగ ఘర్షణగా ఎగదోస్తుంది. ప్రజానీకపు మొత్తం జీవిత కాలాన్ని పని సమయంగా మార్చడం ద్వారా కొన్ని వర్గాలు ఖాళీ సమయాన్ని పొందుతాయి. తదుపరి ఉపవిభాగం పోటీ. వినియోగ విలువను ఉత్పత్తి చేయడం, అదే సమయంలో అదనపు విలువను పెంచుకోవడం పెట్టుబడిదారుని లక్ష్యం. మరింత ఎక్కువగా అదనపు విలువను పొందాలన్న కోరిక పెట్టుబడిదారుల మధ్య పోటీకి దారితీస్తుంది. దాని మూలంగా ముఖ్యమైన పర్యవసానాలు ఏర్పడతాయి. ఏ పెట్టుబడిదారుడైనా తన సంస్థలో ఉత్పాదకతను పెంచుకుంటే, అతనికి లభించే అదనపు విలువ పెరుగుతుంది. ఎందువల్లనంటే, ఉత్పత్తి విలువను సాధారణ ఉత్పాదకత స్థాయి ఇప్పటికీ నిర్దేశిస్తుంది కాబట్టి. ఉత్పాదకతను పెంచడానికి ఇది బలమైన ప్రోత్సాహకం. ఇతర పెట్టుబడిదారులు కూడా తాము వెనకబడకూడదని ఉత్పాదకతను పెంచుకుంటారు. దీన్నే పోటీ అంటారు. ఏ పెట్టుబడిదారుడు తప్పించుకోలేని బలవంతమైన శక్తిగా పెట్టుబడిదారీ పోటీ నిబంధన పనిచేస్తుంది. పని దినాన్ని పొడిగించడం, ఉత్పాదకతను పెంచుకోవడం అనేవి ప్రతి ఒక్క పెట్టుబడిదారుని వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అతీతంగా కొనసాగవలసిందే. ఈ నిబంధనలు తమంత తాముగా ఉక్కు చట్టాల పోటీగా మారిపోతాయి. ప్రతి పెట్టుబడిదారుడు లాభాలు పెంచుకునే వేటలో పాల్గొనవలసిందే. అతను పెట్టుబడిదారునిగా నిలబడాలంటే ఇది తప్పనిసరి. తదుపరి ఉపవిభాగం వేతనాలు. అన్ని సరుకులు మాదిరిగానే శ్రమశక్తికి కూడా ఒక నిర్దిష్ట విలువ ఉంటుంది. అది దాని ధరను నిర్ణయిస్తుంది. వేతనం అనేది శ్రమశక్తి ధర. శ్రమశక్తి ధర, ఒక కార్మికుడు తన జీవితాన్ని కొనసాగించడానికి, శ్రమించే శక్తిని తిరిగి భర్తీ చేసుకోవడానికి అవసరమైన సరుకుల ధరతో సమానం. మరొక రకంగా చెప్పాలంటే, శ్రమశక్తి విలువ, దాని యజమాని యొక్క జీవితాన్ని కొనసాగించడానికి అవసరమైన సరుకుల విలువ. కార్మికుని కుటుంబాన్ని పోషించడానికి, అతని నైపుణ్యాన్ని పెంచుకునే సామర్థ్యానికి అవసరమైన విద్యను, శిక్షణలను పొందటానికి అయ్యే ఖర్చు కూడా శ్రమశక్తి విలువలో ఉండాలి. పని కాలాన్ని బట్టి వేతనం అంటే మార్పు చేయబడిన శ్రమశక్తి ధర రూపంలో శ్రమశక్తి విలువ వ్యక్తమవడం. పీస్ వేతనం అంటే పనికాలాన్ని బట్టి వేతనానికి మార్పు చెందిన రూపం. ఈ వేతన రూపం పెట్టుబడిదారునికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. అది శ్రమ తీవ్రతను పెంచుతుంది. పర్యవేక్షణ అవసరం తగ్గిపోతుంది. మధ్య దళారుల పాత్ర పెరుగుతుంది. ఇంటి నుండి చేసే పని ఊపందుకుంటుంది. సమయం కాని సమయంలో కూడా పనిచేయడాన్ని పెంపొందిస్తుంది. వ్యక్తుల వేతనాలు సగటు కన్నా ఎక్కువగా ఉంటాయి, కాని సగటు వేతనం తగ్గిపోతుంది. తదుపరి ఉపవిభాగం డబ్బు రూపంలో వేతనం, నిజ వేతనం. శ్రమశక్తి మారకం విలువలకు, కార్మికుని జీవితావసరాల మొత్తం విలువకు మధ్య వ్యత్యాసమే డబ్బు రూపంలో వేతనానికి, నిజవేతనానికి మధ్య వ్యత్యాసం. తదుపరి ఉపవిభాగం వేతన రూపం యొక్క మాయ.
పెట్టుబడిదారుని దృష్టిలోనూ కార్మికుని దృష్టిలోనూ నిర్దిష్ట వేతన మొత్తాన్ని కార్మికుడు పొందాలంటే 8 గంటల పనిదినాన్ని లేదా ఇద్దరు పరస్పరం అంగీకరించిన సమయాన్ని పూర్తి చేయాలి. వేతనం అనేది ఈ శ్రమకు ప్రతిఫలంగా కనిపిస్తుంది. పని సమయాన్ని బట్టి వేతనం చెల్లింపు, పీస్ రేట్ ప్రకారం వేతనం చెల్లింపు ఈ భ్రమను మరింత పెంచుతాయి. వేతనం రూపంలో శ్రమ అంతా చెల్లించిన శ్రమగానే కనిపిస్తుంది. వేతన చెల్లింపు, శ్రమ విలువకు చెల్లింపు గా అర్థం చేసుకోబడుతుంది. అదనపు శ్రమ కాని, చెల్లింపు జరగని శ్రమ కాని కనిపించవు. ఇక్కడ వాస్తవం తల్లక్రిందులుగా కనిపిస్తుంది. కార్మికునికి అతడు ఉత్పత్తి చేసిన విలువను పెట్టుబడిదారుడు చెల్లించడు, శ్రమశక్తి విలువను మాత్రమే చెల్లిస్తాడు. కాని నిత్యజీవితంలో మనకు వేతనాలు శ్రమకు చెల్లింపులుగా కనిపిస్తాయి. పెట్టుబడిదారీ విధానపు సహజ లక్షణమైన దోపిడీ కనిపించదు. దోపిడీ అనేది వేతనాలు మరీ తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. విలువను శ్రమ సృష్టిస్తుంది, కాని శ్రమకు మాత్రం విలువ ఉండదు. వేతన రూపం వాస్తవాన్ని కప్పిపెడుతుంది. శ్రమ అంతా చెల్లించబడినట్లు కనిపిస్తుంది. పని దినం నిడివి పెరగడంతో వేతనాలు కూడా పెరగడం మనల్ని మోసం చేస్తుంది. ఒకే పనికి వేర్వేరు కార్మికులకు వేర్వేరు వేతనాలు ఇవ్వడం కూడా మనల్ని మోసం చేస్తుంది. ఓవర్ టైంకు అదనంగా చెల్లించడం, పని దినంలో మార్పు చేయకుండా వేతన చెల్లింపు రూపంలో మార్పు కార్మికునికి అదే విధమైన అభిప్రాయాన్ని కలుగచేస్తుంది. కార్మికునికి, పెట్టుబడిదారునికి మధ్య చట్టపరమైన సంబంధం ఈ మాయపైనే ఆధారపడుతుంది. కార్మికుని స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కూడా ఈ మాయపైనే ఆధారపడతాయి. పెట్టుబడి సంబంధాలు మరింత మాయకు గురి కావడానికి వేతన రూపమే పునాది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.